సో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ వచ్చేసరికి కామెంట్ చేశారు ఏంటంటే, సార్ నేను మీ ఛానల్ 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీరు డేటా అనలిస్ట్ జాబ్‌కి వచ్చేసరికి ఎలా అయితే రోల్స్, ఫంక్షనాలిటీస్ ఉంటాయో అలాగే పవర్ బిఐ కూడా డెవలపర్ జాబ్ కదా అది. సో దానికి ఎలా ఉంటాయి అని చెప్పేసి అడగటం అయితే జరిగిందనమాట. దాని గురించి ఈ పవర్ బిఐ డెవలపర్ రోల్స్ ఎలా ఉంటాయి? డైలీ ఏం అసైన్ చేస్తారు? మళ్ళీ అసలు వర్క్ ఎలా ఉంటుంది? అయితే పవర్ బిఐ ఒక్కటే యూజ్ చేసి పైథాన్ యూజ్ చేయకుండా అయితే ఈ వీడియోలో చెప్పబడుతుంది. పైథాన్ యూజ్ చేసి మళ్ళీ రోల్స్ అవి మారతాయన్నమాట. సో అది చెప్తాను తర్వాత. సో ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది కానీ కొంచెం మార్పు ఉంటుంది అంతే. అయితే ఇప్పుడు ఈ పవర్ బిఐ డెవలపర్ రోల్స్ ఎలా ఉంటాయి, అసలు వర్క్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, రియల్ టైంలో చేయాలంటే ఏమేం కావాలి అందుట్లో మనకు సాఫ్ట్వేర్. సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్లో, వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను. ఆ ఛానల్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రియల్ టైం ప్లేలిస్టులు చాలా ఉన్నాయి, వాటి డేటా కూడా పెట్టానండి మీకు గూగుల్ డ్రైవ్లో పెట్టి. ఇక టాపిక్లో వెళితే ముందుగా మీరు ఈ స్లైడ్ చూడండి. సో ఇది పవర్ బిఐ డెవలపర్ జాబ్ రోల్స్. సో పవర్ బిఐ జాబ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది డెవలపర్ కంటే, డిఎస్ అని కనిపిస్తుంది చూసారా, అంటే డేటా సోర్స్. డేటా సోర్స్ అని మనం దేన్ని అంటాం? మనం ఏదైతే డేటాని మనం విజువలైజ్ చేసి చూపించాలో, ఏదైతే డేటాని మనం ట్రాన్స్ఫార్మ్ చేసి తప్పు ఉన్న డేటాని, రాగా ఉన్న డేటాని క్లీన్ చేసి మనం విజువలైజ్ చేస్తామో డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే డేటాని మనం డేటా సోర్స్ అంటాం. ఇక్కడ రకరకాల డేటా సోర్సులు ఉంటాయి. ఎక్సెల్ డేటా సోర్స్ ఉంటుంది, సిఎస్వి ఫైల్ టైపు డేటా సోర్స్ ఉంటుంది, డేటాబేస్ ఫైల్ టైపు డేటా సోర్స్ ఉంటుంది, అజూర్ డేటా సోర్స్ ఉంటుంది, ఇంకా షేర్ పాయింట్ సర్వీసెస్ ఉంటుంది. ఇలా ఇంకా చాలా చాలా రకాలు, నాకు తెలిసి 40-80 వరకు ఒక డేటా సోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. రకరకాల కంపెనీ బట్టి మారుతూ ఉంటాయి. ఓకేనా, శాప్ హెన్నా అని. సో అది డేటా సోర్స్. ఆ డేటా సోర్స్ను ముందు మనం కంపెనీ వాళ్ళు దేన్నైతే ఇచ్చారో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత లోడ్ చేయాలి కదా దానికోసం ఈటీఎల్ ఆపరేషన్, ఈటీఎల్ అని కనిపిస్తుంది చూసారా, ఈటీఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈటీఎల్లో ఈ అంటే ఎక్స్ట్రాక్ట్. సో ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం పవర్ బిఐ దాంట్లో. దీనికి పవర్ బిఐ డెస్క్టాప్ అనేది మనకు అవసరం. సో పవర్ బిఐ డెస్క్టాప్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి ఈ డేటా ఏదైతే ఉంటుందో డేటా క్లీనింగ్ అనేది చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్, ఈటీఎల్లో టీ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉంటుంది కదా. సో ట్రాన్స్ఫార్మ్ కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈటీఎల్లో టీ గురించి మాట్లాడుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి కదా. సో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఎడిట్ క్వెరీలోకి వెళ్తాం. దాంట్లో ట్రాన్స్ఫార్మ్ కొడితే ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఈ డేటాలో మిస్ మ్యాచ్ అంటే మిస్లీడింగ్ డేటా ఉంటుంది. రా డేటా కదా మనకి ఇచ్చేది, తప్పులు ఉంటాయి అన్నీ కూడా. సో డేట్లు మార్చాల్సి ఉంటుంది, నల్ వాల్యూస్ని డిటెక్ట్ చేసి మనం వాటికి రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది, డూప్లికేట్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది, అన్నీ చేయకూడదు. ఇలా రకరకాలు ఉంటాయి. ఏంటని నేను అంతకుముందు వీడియో ప్లేలిస్ట్ ఉంది, పవర్ బిఐ ప్లేలిస్ట్, అందులో చూడండి. సో అలా చేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత ఈటీఎల్లో ఎల్ ఉంటుంది కదా, లోడ్, దాన్ని లోడ్ చేస్తే ఎడిటర్లోకి పవర్ క్వెరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వచ్చేస్తుంది పవర్ బిఐ డెస్క్టాప్ మీదకి. డేటాని అయితే ఈటీఎల్ ఆపరేషన్ దాంట్లో తీసుకొచ్చాం, క్లీన్ కూడా చేసేసాం. దాంతోపాటు చేసిన తర్వాత నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి, డేటా మోడలింగ్ అని. సో డేటా మోడలింగ్ అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉందనుకోండి, ఒకటే డేటా మోడల్ కనిపిస్తుంది. కానీ మనం ఇలాంటి ఫైల్స్ ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఐడీస్ రెండింటికి కామన్గా పెట్టి 2 ఫైల్స్కి, ఎక్సెల్ ఫైల్స్ అనుకోండి, 2 ఎక్సెల్ ఫైల్స్కి ఐడి కాలం అనేది కామన్గా పెట్టేసి, సో మిగతా ఒక ఫైల్లోనేమో డేట్స్ ఇస్తాడు, ఇంకో ఫైల్లో డేట్లు ఇవ్వకుండా మిగతా డేటా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు 2 ఫైల్ని మనం లోడ్ చేస్తాం ఈటీఎల్ ఆపరేషన్ ద్వారా. చేసిన తర్వాత ఐడీస్ కాలం 2 మ్యాచ్ అవుతాయి కదా, ఈ రెండింటికి రిలేషన్ అనేది, లింకింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని డేటా మోడలింగ్ అంటాం. ఇలా 2 ఫైళ్ళు అవ్వచ్చు, 3 ఫైళ్ళు అవ్వచ్చు, 4 ఫైళ్ళు అవ్వచ్చు, ఎన్నిటికి రిలేషన్ ఉంటే అన్నిటిని లాగుతాం అనమాట. మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే డేటా మోడలింగ్లో 2 టైప్ ఆఫ్ మోడలింగ్ ఉంటాయండి పవర్ బిఐలో.
ఒకటి వచ్చేసరికి స్టార్ స్కీమా, ఇంకొకటి వచ్చేసరికి స్నోఫ్లేక్ స్కీమా, ఇక మూడోది కూడా ఉంటుందండి గెలాక్సీ స్కీమా అని చెప్పేసి. సో జనరల్గా ఫస్ట్ రెండే వాడతారు, స్టార్ స్కీమా ఎక్కువ వాడతారు. అయితే స్టార్ స్కీమాలో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీకు ఈ మోడలింగ్ చేసేటప్పుడు, డేటా మోడలింగ్ చేసేటప్పుడు టేబుల్స్ అంటాం కదా, ఈ టేబుల్స్ వచ్చేసరికి ఒక్కో ఫైల్ ఒక్కో టేబుల్. అయితే ఫ్యాక్ట్స్ టేబుల్ అని, డైమెన్షన్స్ టేబుల్ అని ఉంటుంది. ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఒకటి కామన్గా ఉంటుందండి, దానికి మిగతా టేబుల్స్ అన్నీ కూడా డైమెన్షన్ టేబుల్స్ అనమాట. అన్నీ కూడా డైరెక్ట్గా లింక్ అయి ఉంటే దాన్ని స్టార్ స్కీమా అంటాం. కాదు ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ద్వారా అయ్యింది అనుకోండి, ఫ్యాక్ట్స్ కానీ డైమెన్షన్ కానీ ఏదైనా కానీ, దాన్ని స్నోఫ్లేక్ స్కీమా అంటాం అనమాట. అయితే స్టార్ స్కీమానే ఎఫెక్టివ్. సో ఈ డైమెన్షనింగ్ మోడలింగ్లో ఇదంతా చేస్తాం. సో చేసినప్పుడు ఇక్కడ మరి ఈ క్లీనింగు ఇదంతా ఎలా చేస్తాం మనం అంటే, వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, దాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటాం. అందులో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి. లేకపోతే ఎఫ్ఆర్డి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటాం. అందులో అదేనా ఒకటి ఇదోనా ఒకటే రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి. వాటిని చదువుకొని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. డేటా మోడలింగ్ అయిపోతుంది కదా. సో డేటా మోడలింగ్ అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ బిఆర్డి డాక్యుమెంట్, ఎఫ్ఆర్డి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ పరంగా మెజర్స్ని మనం రాస్తాం అనమాట. అందులో మెజర్ అంటే ట్యాబ్ ఉంటుంది పవర్ బిఐ దాంట్లో. చూడండి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్లేలిస్ట్ ఉంది. సో ఆ మెజర్స్ క్రియేట్ చేసి మనం డాక్స్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి మెజర్స్ రాస్తాం. సో రాసిన తర్వాత మొత్తం డేటా మోడలింగ్ చేసేస్తాం. చేసిన తర్వాత మొత్తం డేటా అంతా రెడీగా ఉంది అనుకున్న తర్వాత విజువలైజేషన్కి వెళ్తాం. అంటే పై చార్టు, బార్ చార్టు ఇలాంటివి, దాన్ని రిపోర్ట్ అంటాం మనం. ఓకేనా. సో విజువలైజేషన్ అనేది రిపోర్టే. రిపోర్ట్ ఈజ్ నాట్ ఏ డాష్ బోర్డ్. రిపోర్ట్ అనేది డాష్ బోర్డ్ కాదు. రిపోర్ట్ అనేది ఏంటి, మొత్తం ఆ డేటాకి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్లో మొత్తం మనం చేసి పెట్టుకుంటాం అంతే. మరి డాష్ బోర్డ్ అనేది వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్, వాళ్ళు ఇప్పుడు ఈ రోజుకి నాకు ఇవి కావాలి, అందుట్లో చేసిన దాంట్లో నాకు ఈ పై చార్ట్ కావాలి, దేనికి చేస్తామో మనం, అందుట్లో నాకు ఈ పై చార్ట్ కావాలి, నాకు బార్ చార్ట్ కావాలంటే వాటిని తీసి అందుట్లో సింగిల్ పేజ్ ఆఫ్ షీట్ చేస్తాం, అది డాష్ బోర్డ్ అవుతుంది. సో బై ఈవినింగ్ దే విల్ బి ఆస్కింగ్ ద డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ అనేది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడిగేది. రిపోర్ట్ అనేది ఓవరాల్గా మొత్తానికి అనమాట. సో విజువలైజేషన్స్ ఇది చేస్తాం కదా. అయితే ఇది మొత్తం రొటీన్ వర్క్. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఇప్పుడు లైవ్ కనెక్షన్కి కనెక్ట్ చేయాలి. లైవ్ కనెక్షన్ అంటే ఏంటి, యూట్యూబ్ లైవ్ కాదు, ఏదో మీటింగ్లు పెట్టేది కాదు. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్సెల్ ఫైల్ డేటా సోర్స్ కింద తీసుకున్నారు, ఎక్సెల్లో కొంత మార్పు చేశారు 4 రోజులు. అంటే ప్రతిరోజు ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే మీకు బిజినెస్ ఇచ్చారో వాళ్ళు డేటాని యాడ్ చేస్తుంటారు కదా. దానికి డేటాని ఇప్పుడు ఎక్సెల్లో నెంబర్ ఆఫ్ రోస్ యాడ్, కస్టమర్స్ పెరిగే కొద్దీ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మరి మనం ఏం చేసాం, యాడ్ చేయకముందు ఎక్సెల్ షోర్స్ని వాటిని తీసుకొచ్చి మేము ఇందులో లోడ్ చేసుకున్నాం. కానీ అక్కడ ప్రతిరోజు యాడ్ అవుతుంది. మరి ఆ డేటా యాడ్ అయినప్పుడు ఈ రిపోర్ట్స్లో కూడా చేంజెస్ రావాలి కదా. డాష్ బోర్డ్స్లో అంటే మనం ఇక్కడి నుంచి లాగుతాము. మరి ఈ లైవ్ కనెక్షన్ అనేది ఏంటంటే ఆ డేటా సోర్స్ కనెక్షన్కి దీనికి మధ్యలో ఒక మధ్యవర్తి లాంటిది పవర్ బిఐ గేట్వే, పీబీఐ గేట్వే అని చూసారా, అది డేటా సోర్స్ కను ఈ రిపోర్ట్కి ఏదైతే ఉందో దానికి లింక్ అయి ఉంటుంది. మనం ఎప్పుడు సింపుల్గా చెప్పాలంటే రీఫ్రెష్మెంట్ ఫర్ ద విజువలైజింగ్ ది డేటా. అంటే ఇప్పుడు డేటా విజువల్స్ని రీఫ్రెష్ చేయడానికి ఎప్పుడైతే డేటా మాడిఫై అయ్యిందో దానికోసం ఈ లైవ్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం, పవర్ బిఐ గేట్వే ఇదంతా. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు ఏ డేటా సోర్స్ అయినా కానివ్వండి, మీరు చేయాల్సింది ఏంటి, మారిస్తే ఇక్కడ మారిపోతుంది విజువలైజేషన్లో రిపోర్ట్, డాష్ బోర్డ్ కూడా దాని నుంచి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ పవర్ బిఐ గేట్వే అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఆ డేటా సోర్స్ దానికి కాన్ఫిగర్ చేసుకోవాలి, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పుడే డేటా చేంజ్ అవుతుంది. ఇంకా ఇవి కాకుండా చాలా ఉంటాయి, ఆర్ఎల్ఎస్ అని, డైనమిక్ ఆర్ఎల్ఎస్ అని, సెక్యూరిటీ పరంగా ఓకేనా. సో రోల్ ఎవర్ సెక్యూరిటీ అని ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకేనా. అవన్నీ కూడా మీకు కావాలంటే నేను చేస్తాను. ప్రస్తుతానికి చేయమన్నారని ఎంతవరకు చెప్పడం జరిగింది. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అసలు రీచ్ పెరగట్లేదు. నేను 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో ఈ ఛానల్ పెట్టాను, ఇంతవరకు అసలు ముందుకే సాగలేదు. ఎన్నో వీడియోలు చేశాను, ఎంతోమందికి ఉపయోగపడి పెట్టాను.
ఓకేనా? సో కొంచెం మీరు ఇది మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.